So clinical manifestations. Rh incompatibility can cause symptoms ranging from very mild to fatal. So కొన్నిసార్లు RH incompatibility వల్ల even death of the child also will takes place. Okay. So mildest form, hemolysis with the release of free hemoglobin into the infant circulation. Okay. So hemolysis with the release of free hemoglobin. The mild form లో ఏం జరుగుతుంది RH incompatibility వల్ల అంటే hemolysis with release of free hemoglobin into the infant circulation. Okay. So hemolysis అనేది మనకి hemoglobin into the infant circulation లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు hemolysis అనేది జరుగుతుంది. సో జాండిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బిలిరుబిన్ విచ్ కాజ్ అండ్ ఇన్ఫాంట్ బికమ్ ఎల్లో. ఇక్కడ ఎక్సెస్ ఆర్బీసీ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల అంటే మేజర్గా ఈ RH ఇన్కంపాటిబిలిటీ వల్ల ఏం జరుగుతుంది, మెటర్నల్ యాంటీబాడీస్ అనేవి ఫీటస్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే. ఫీటస్ బ్లడ్ని ఎఫెక్ట్ చేస్తాయి. బేసిక్గా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఫీటల్ బ్లడ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, ఆర్బీసీ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. ఇప్పుడు ఆర్బీసీ డిస్ట్రాయ్ అయిపోతే ఏమవుతుంది, సో ఆర్బీసీలో ఏముంటుంది, ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్లో మనకి హీమ్ ప్లస్ గ్లోబిన్ అనేది ఉంటుంది. ఓకే. సో హీమ్ అనేది ఐరన్ పార్ట్, గ్లోబిన్ అనేది ప్రోటీన్ పార్ట్. సో ఈ గ్లోబిన్ అంటే ఈ గ్లోబిన్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే లైక్ బిలిరుబిన్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఎక్సెస్ ఆర్బీసీ డిస్ట్రక్షన్ వల్ల ఏం జరుగుతుంది, హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ అనేది మొత్తం హీమోగ్లోబిన్ అనేది డిస్ట్రాయ్ అవ్వడం వల్ల బిలిరుబిన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఓకే. సో ఇక్కడ బిలిరుబిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మొత్తం మనకి బేబీ లుక్స్ లైక్ ఎల్లోయిష్ కలర్. ఓకే. సో జాండిస్ వచ్చే చాయిస్ ఉందన్నమాట. ఎస్పెషల్లీ RH ఇన్కంపాటబిలిటీ వల్ల మనకి వాట్ ప్రాబ్లమ్ విల్ అరైజ్, హైపర్ బిలిరుబినీమియా మే అరైజ్. వై హైపర్ బిలిరుబినీమియా, ఎందుకు మనకి హైపర్ బిలిరుబినీమియా వస్తుంది అంటే డ్యూ టు ఎక్సెస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బీసీ. సో జనరల్గా మనకి ఆర్బీసీ ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతుంది, 120 days తర్వాత డిస్ట్రాయ్ అవుతుంది. సో యూజువల్గా ఎక్కడ డిస్ట్రాయ్ అవుతుంది, స్ప్లీన్లో డిస్ట్రాయ్ అవుతుంది. సో ఆఫ్టర్ డిస్ట్రక్షన్ దిస్ ఆర్బీసీ హీమోగ్లోబిన్ అనేది 2 partsగా సపరేట్ అయిపోతుంది. సో ఈ గ్లోబిన్ అనేది ఏ విధంగా మారుతుంది అంటే ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లివర్ అండ్ ఇట్ విల్ కన్వర్ట్ లైక్ పిగ్మెంట్, బైల్ పిగ్మెంట్ లాగా మారిపోతుంది. గ్లోబిన్ అనేది ఏంటి, సో ఇది ప్రోటీన్ పార్ట్. సో ఈ గ్లోబిన్ విల్ కన్వర్ట్ ఇన్ టు లైక్ బైల్ పిగ్మెంట్. ఓకే. సో ఇక్కడ మనకి ఎక్సెస్ ఆర్బీసీ డిస్ట్రక్షన్ వల్ల, హీమోలైసిస్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ బిలిరుబిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ లీడ్స్ టు హైపర్ బిలిరుబినీమియా అండ్ జాండిస్, ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద బాడీ స్క్లీరా అండ్ బాడీ పార్ట్స్. ఓకే. సో ఇక్కడ జాండిస్ మే అక్కర్, బిలిరుబిన్ విచ్ కాజ్ అండ్ ఇన్ఫాంట్ టు బికమ్ ఎల్లో. సో బికమ్ ఎందుకు ఇన్ఫాంట్ ఎల్లో కలర్ అవుతుంది అంటే ఎక్సెస్ పిగ్మెంటేషన్. సో వాట్ ఈస్ దట్, బై బిలిరుబిన్, ఎక్సెస్ బిలిరుబిన్. సో బిలిరుబిన్ అనేది ఏంటి, బైల్ పిగ్మెంట్. సో ఈ బైల్ పిగ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆర్బీసీ డిస్ట్రక్షన్ వల్ల మనకి బైల్ పిగ్మెంట్ అనేది వచ్చింది. ఓకే. సో ఈ బైల్ పిగ్మెంట్ వల్ల మనకి బాడీ అంతా కూడా ఎలా అవుతుంది, ఎల్లోయిష్ డిస్కలరేషన్ అవుతుంది. నెక్స్ట్ అది మైల్డ్ ఫామ్లో ఉంటాయి. ఇప్పుడు సివియర్ ఫామ్ ఆఫ్ RH ఇన్కంపాటబిలిటీ, ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి అనుకున్నా. సో అప్పుడు ఏం జరుగుతుంది, సివియర్ ఫామ్ ఆఫ్ RH ఇన్కంపాటబిలిటీ మే లీడ్ టు హైడ్రాప్స్ ఫిటాలిస్. ఓకే. సో మనకి ఫీటల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హైడ్రాప్స్ ఫిటాలిస్ వచ్చి మనకి ఈవెన్ ఎసైటిస్, జాండిస్ వీటన్నిటితోటి బేబీ డెత్ అయ్యే ఛాన్స్ ఉంది. హైడ్రాప్స్ ఫిటాలిస్ తోటి ఎసైటిస్. ఓకే. సో ఇక్కడ మనకి ఆల్బుమిన్ లెవెల్స్ తగ్గిపోయి, ప్రోటీన్ లెవెల్ తగ్గిపోయి, సో దేర్ విల్ బి ప్రాబ్లమ్ విత్ హైడ్రాప్స్ ఫిటాలిస్. ఓకే. ఇక్టిరస్ గ్రావిస్ నియోనట్రమ్, ఇక్టిరస్ అంటే సో ఇక్కడ ఇక్టిరస్ యూ కెన్ సే ఎల్లోయిష్ డిస్కలరేషన్. సో ఇక్టిరస్ గ్రావిస్ నియోనేట్రమ్. ఓకే. సో బై ద బర్త్ ఇమీడియట్గా బై ద టైమ్ దే బేబీ బార్న్, సో బేబీ విల్ బి లైక్ ఎల్లో పిగ్మెంటేషన్, ఎల్లో కలర్ అయిపోతుంది జాండిస్ లాగా. నెక్స్ట్ కంజెంటల్ ఎనీమియా. సో ఎక్సెస్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద ఆర్బీసీ ఇట్ లీడ్స్ టు కంజెంటల్ ఎనీమియా. సో మనకి ఉన్న ఆర్బీసీ అంతా డిస్ట్రాయ్ అయిపోతే ఏమవుతుంది, ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. కంజెంటల్ ఎనీమియా. కెర్నిక్టిరస్, బిలిరుబిన్ ఇండ్యూస్డ్ బ్రెయిన్ డిస్ఫంక్షన్. సో మనకి ఇక్కడ బిలిరుబిన్ లెవెల్స్ అనేవి నార్మల్ లెవెల్ కంటే ఎక్సెస్ ఉన్నప్పుడు బిలిరుబిన్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ టాక్సిన్. ఎనీథింగ్ ఎక్సెస్, సో మన బాడీలో ఏదైనా కూడా ఒక హోమియోస్టాసిస్, ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయాలి. ఓకే. ఎనీథింగ్ ఇట్ ఇంక్రీజెస్ ఆర్ ఎనీథింగ్ ఇట్ డిక్రీజెస్. సో ఏదైనా ఎక్కువైనా తక్కువైనా కూడా మన బాడీ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకే. ఇక్కడ కెర్నిక్టస్ అంటే ఏంటంటే బిలిరుబిన్ ఇండ్యూస్డ్ బ్రెయిన్ డిస్ఫంక్షన్.
ఇక్కడ బిలిరుబిన్ అనేది ఎక్సెస్ ఉండడం వల్ల సో బ్రెయిన్ అనేది డిస్ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కెర్నిక్ట్రస్. ఇది కూడా మనకి చాలా సార్లు వీటిలో అడిగింది. వాట్ ఈస్ కెర్నిక్ట్రస్? ఓకే, సో కెర్నిక్ట్రస్ ఇస్ ఎన్సెఫలోపతి. ఓకే, సో ఇట్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ డ్యూ టు ఇంక్రీజ్డ్ బిలిరుబిన్ లెవెల్స్. ఓకే, బిలిరుబిన్ లెవెల్స్ అనేది హై అవ్వడం వల్ల ఇట్ గివ్స్ టాక్సిసిటీ ఇన్ ద బాడీ. ఇట్ ఈవెన్ టాక్సిక్ టు ద బ్రెయిన్. ఓకే, కెర్నిక్ట్రస్ అంటే ఏంటంటే బిలిరుబిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఈవెన్ మనకి 20 milligrams కంటే అబోవ్ ఉన్నప్పుడు వీ కెన్ కన్సిడర్ యాజ్ కెర్నిక్ట్రస్. ఓకే, సో బేబీ మే గో ఇన్ టు ఎన్సెఫలోపతి. ఓకే, సో బ్రెయిన్ విల్ బి ఎఫెక్టెడ్. హెపాటిక్ ఎన్సెఫలోపతి అనమాట కెర్నిక్ట్రస్. ఓకే, సో కెర్నిక్ట్రస్ ఇస్ నథింగ్ బట్ excess bilirubin concentration which may be toxic to the fetus. Okay, so that is called kernicterus. Okay, so మెయిన్గా క్లినికల్ మేనిఫెస్టేషన్స్ విత్ సివియర్ ఫామ్, మైల్డ్ ఫామ్లో కూడా ఉండొచ్చు లేదా సివియర్ ఫామ్లో ఉండొచ్చు RH ఇన్కంపాటబిలిటీ. సో సివియర్ ఫామ్ వచ్చేసి హైడ్రాప్స్ ఫిటాలిస్, ఇక్టిరస్ అండ్ కంజెంటల్ ఎనీమియా డ్యూ టు ఎక్సెస్ డిస్ట్రక్షన్ ఆఫ్ RBC. ఇట్ లీడ్స్ టు congenital anemia. Kernicterus, as bilirubin excess may lead to kernicterus. So effect on the mother. So how it affects on the mother? The mother may also be affected sometimes. There is increased incidence of సో RH ఇన్కంపాటబిలిటీ వల్ల మదర్లో కూడా, అంటే మనం ఫీటస్లోనే ప్రాబ్లమ్స్ కాదు, ఈవెన్ మదర్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మదర్ మే ఫేస్ అంటే లైక్ ప్రీ ఎక్లాంప్షియా, పాలీహైడ్రోమియాస్, big size baby with its hazard. Okay, postpartum hemorrhage due to big placenta, maternal syndrome. Features are generalized edema and proteinuria. Okay, so major ga manaki not only in the fetus, even mother also will be affected by this RH incompatibility. Okay, so ikkada major ga entante problems to the mother may be like it may be lead to pre-eclampsia, polyhydramnias, big size baby with its hazard, postpartum hemorrhage due to big placenta, maternal syndrome. Features are generalized edema and proteinuria. Next, diagnosis. So how can we find out? So మనం diagnosis and how can we do? In a parous woman, a detailed obstetric history has to be taken. So మనకు మేజర్గా ఏంటంటే ప్రైమీగా when the mother comes with primary negative blood group, grouping అనేది ఖచ్చితంగా మనం చేయించాలి. So if we find out negative group, we need to take the precautions. Okay, so you need to take the history of any abortions. Previous abortion history అనేది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ RH ఇన్కంపాటబిలిటీ. సో మదర్కి RH నెగిటివ్ అంటే ఎనీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అంటే డెఫినెట్గా వాట్ వీఆర్ సపోజ్ టు డూ, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఎనీ ప్రీవియస్ abortion histories. Okay, many of the times many women may not reveal if they have previous abortions. Okay, especially in RH incompatibility, you are supposed to take that particular history. Okay, so otherwise there will be ఆల్రెడీ మనకి ప్రైమరీ రెస్పాన్స్ అయిపోయి ఉండడం వల్ల మదర్ సెన్సిటైజ్ అయి ఉండడం వల్ల ఏమవుతుంది, యాంటీబాడీస్ అనేవి రెడీగా డెవలప్ అయి ఉంటాయి. ఇఫ్ ద ఫీటస్ ఇప్పుడు నెక్స్ట్ ఫీటస్ మనకి స్టార్ట్ కాగానే ఈ యాంటీబాడీస్ అనేవి ఇట్ విల్ షో యాక్ట్. ఓకే, ఇట్ విల్ షో యాక్షన్ ఓవర్ దిస్ ఫీటస్. ఓకే, ఈ యాంటీబాడీస్ అనేవి సో ఇట్ విల్ యాక్ట్ ఆన్ ఫీటస్ అండ్ లీడ్స్ టు breakdown of the RBC. Okay, so obstetric history lo manaki parous woman detailed obstetric history to be taken. History of prophylactic administration of anti-D. Okay, so anti-D immunoglobulin అనేది మనం ఇవ్వాలి following abortion or delivery. So even abortion అయిన తర్వాత కూడా we are supposed to give the anti-D. Okay, physical examination. There are any physical examination we have to Coombs test. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సో టు ఫైండ్ అవుట్, ఓకే, ఒకవేళ మనకి యాంటీబాడీస్ అనేవి డెవలప్ అయిందా లేదా, హౌ టు నో. ఓకే, సో ఒకవేళ మనకి మదర్ హిస్టరీ అబార్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సో ప్రైమరీ రెస్పాన్స్ అనేది మనకు తెలియాలి అంటే మదర్ సైడ్ నుంచి మనకి యాంటీబాడీస్ డెవలప్ అయిందా లేదా తెలియాలి అంటే వీ నీడ్ టు గో ఫర్ ద Coombs టెస్ట్. సో ఈ Coombs టెస్ట్లో మనకి 2 types ఉంది, లైక్ డైరెక్ట్ Coombs టెస్ట్ అండ్ ఇండైరెక్ట్ Coombs టెస్ట్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యాంటీగ్లోబులిన్ టెస్ట్, AGT అని కూడా అనొచ్చు. Coombs టెస్ట్ ఆల్సో నోన్ యాజ్ యాంటీగ్లోబులిన్ టెస్ట్, AGT. 2 Coombs tests are like direct Coombs test, indirect Coombs test. Okay, so Coombs test lo manaki it is also known as anti-globulin test. Okay, 2 Coombs tests are like direct Coombs test
అండ్ ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్. ఓకే, డైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అనేది టు డిటెక్ట్ ద యాంటీబాడీస్ ఆర్ కాంప్లిమెంట్. ఓకే, సో డైరెక్ట్ కూమ్ టెస్ట్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే టు డిటెక్ట్ ద యాంటీబాడీస్ ఆర్ కాంప్లిమెంట్ ప్రోటీన్ దట్ ఆర్ బాండ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బిసి. ఓకే, సో ఇక్కడ మనకి మేజర్గా డైరెక్ట్ కూమ్ టెస్ట్ అనేది టు డిటెక్ట్ యాంటీబాడీస్ ఆర్ కాంప్లిమెంట్ ప్రోటీన్ దట్ ఆర్ బౌండ్ టు సర్ఫేస్ ఆఫ్ ద ఆర్బిసిస్. ఓకే, సో ఆర్బీసీస్కి ఏదైతే బౌండ్ అటాచ్ అయిపోయి ఉన్నాయో, ఓకే, సో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి, సో ఇక్కడ ఆర్బీసీకి అటాచ్ అయి ఉందా లేదా అనేది మనకి డైరెక్ట్ కూమ్ టెస్ట్లో తెలుస్తుంది. ఓకే, ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ ఇట్ డిటెక్ట్ యాంటీబాడీస్ అగేన్స్ట్ ఆర్బీసీస్ దట్ ఆర్ ప్రెసెంట్ అన్బౌండ్ ఇన్ ద పేషెంట్ సీరం. ఓకే, సో ఇక్కడ ఆర్బీసీకి బౌండ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ డైరెక్ట్ కూమ్ టెస్ట్ అండ్ ఇండైరెక్ట్ కూమ్ టెస్ట్ తెలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఆర్బీసీకి బౌండ్ అయి ఉంటుంది, అంటే బౌండ్ అంటే స్టిక్ అయిపోయాను. సో ఆర్బీసీ ఆల్రెడీ ఇక్కడ మనకి యాంటీబాడీస్ అనేవి డెవలప్ అయ్యి, ఓకే, సో దీస్ యాంటీబాడీస్ ఆర్ అటాచ్డ్ టు ఆర్బీసీ, బౌండ్ టు ఆర్బీసీ. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ కూమ్ టెస్ట్. డైరెక్ట్ కూమ్ టెస్ట్లో ఏం తెలుస్తుందంటే ఈ యాంటీబాడీస్ అనేవి ఆర్బీసీకి బౌండ్ అయి ఉన్నాయా లేదా, అటాచ్ అయి ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఇండైరెక్ట్ కూమ్ టెస్ట్లోనేమో సీరంలో ఆ యాంటీబాడీస్ అనేవి డెవలప్ అయిన విషయం తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అనేది యూజువల్గా మనం మదర్లో, డైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అనేది ఫీటల్ బ్లడ్లో చేస్తాం అన్నమాట. ఇండైరెక్ట్ కూమ్ టెస్ట్ అంటే ఐసిటీ, యూజువల్లీ ఇట్ విల్ బి డన్ ఇన్ ద మదర్ అండ్ డైరెక్ట్ కూమ్ టెస్ట్ విల్ బి డన్ ఇన్ ద ఫీటస్. ఓకే, డైరెక్ట్ కూమ్ టెస్ట్ వల్ల మనకి ఈ యాంటీబాడీస్ అనేవి ఆర్బీసీకి బౌండ్ అటాచ్ అయి ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, ఇండైరెక్ట్ కూమ్ టెస్ట్లో ఏం తెలుస్తుంది అంటే whether the antibodies were produced or not and whether it is floating in the serum or not అనేది మనకి ఈ ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్లో తెలుస్తుంది అన్నమాట. డిసిటీ, ఐసిటీ అండ్ ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్, డైరెక్ట్ కూమ్స్ టెస్ట్. సో టు డిటెక్ట్ ద యాంటీబాడీస్ ఆర్ కాంప్లిమెంట్ ప్రోటీన్ దట్ ఆర్ బౌండ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ. సో ఆర్బీసీ సర్ఫేస్కి మనకి ఇది వెదర్ ఇట్ వాజ్ అటాచ్డ్ ఆర్ నాట్ అనేది మనకి డైరెక్ట్ కూమ్స్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్లో మనకి డిటెక్ట్ యాంటీబాడీస్ అగేనెస్ట్ ఆర్బీసీస్ దట్ ఆర్ ప్రెసెంట్ అన్బౌండ్ ఇన్ ద పేషెంట్స్ సీరం. ఓకే, సో ఇది ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ యూజువల్గా ఇట్ విల్ బి డన్ ఇన్ ద మదర్. డైరెక్ట్ కూమ్ టెస్ట్ అనేది బేబీలో చేస్తాం అన్నమాట. ఓకే, సో యాంటీబాడీ డిటెక్షన్. సో మనం యాంటీబాడీ డిటెక్షన్ ఫ్రమ్ ద మదర్ నుంచి మనం ఎప్పుడు తెలుసుకోవచ్చు యాంటీబాడీ డిటెక్షన్ అంటే ఇట్ డిటెక్టెడ్ బై ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్. ఓకే, ఇండైరెక్ట్ కూమ్ టెస్ట్ ద్వారా మనకి తెలుస్తుంది. మదర్లో మనం చేస్తామని చెప్పాం కదా ఇండైరెక్ట్ కూమ్ టెస్ట్. సో ఫస్ట్ మనం ఎప్పుడు చేయొచ్చు అంటే ఫస్ట్ ఇనిషియల్లీ వీ కెన్ డూ బై 12th వీక్. ఓకే, సో 12th వీక్లోనే మనం ఈ టెస్ట్ అనేది చేయొచ్చు. ఓకే, సో డిటెక్ట్ బై ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ ఇఫ్ ద టెస్ట్ నెగిటివ్. ఒకవేళ కనుక మనకి టెస్ట్ నెగిటివ్ వచ్చింది అనుకోండి అగైన్ వీ హ్యావ్ టు రిపీట్ ఎట్ 28th వీక్. ఓకే, సో 12th వీక్లో కనుక ఐసిటీ టెస్ట్ అనేది అంటే ఇండైరెక్ట్ కూమ్ టెస్ట్ అనేది నెగటివ్ వస్తే వీ హ్యావ్ టు రిపీట్ ఇట్ ఎట్ ద 28th వీక్. ఓకే, అండ్ ఎట్ 36th వీక్ ఇన్ ప్రైమరీ గ్రావిడా. ఓకే, సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఎప్పుడు చేయాలి మనం ఈ కూమ్ టెస్ట్. సో వెన్ వీఆర్ సపోజ్ టు డూ ద కూమ్స్ టెస్ట్. ఓకే, ఇండైరెక్ట్ కూమ్ టెస్ట్ అనేది ఇట్ హ్యాస్ టు పర్ఫామ్ ఎట్ ద జెస్టేషనల్ వీక్ 12th. ఓకే, సో 12th వీక్ కల్లా మనం చేయాలి. ఒకవేళ 12th వీక్ కనుక నెగిటివ్ వస్తే వీఆర్ నాట్ సపోజ్ టు లీవ్ లైక్ దట్. అగైన్ 28th వీక్ చేయాలి. ఓకే, 28th వీక్ కూడా నెగిటివ్ వస్తే యూ షుడ్ డూ ఎట్ ద 36th వీక్, ఎస్పెషల్లీ ఇదంతా ఇప్పుడు ప్రైమరీలో. ఓకే, ఇఫ్ పాజిటివ్ దెన్ స్క్రీనింగ్ ఆఫ్ ద పేషెంట్. ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి, సో క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఐజీజీ యాంటీబాడీస్. అయితే మనకి ఒకవేళ ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినట్లు మనకి రివీల్ అయింది అనుకుందాం, పాజిటివ్ వచ్చింది అనుకుందాం. సో అప్పుడు పాజిటివ్ వచ్చింది అంటే హౌ మచ్ యాంటీబాడీస్ అంటే ఎంత మన క్వాంటిటీ అనేది ఐజీజీ అనేది ఫామ్ అవుతుంది అగైనెస్ట్ ద ఫీటల్ బ్లడ్. సో అనేది వీ హ్యావ్ టు ఎస్టిమేట్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఐజీజీ యాంటీబాడీస్ at weekly intervals. Okay, quantitative estimation of IgG and antibody at weekly intervals అనేది requirement. Next, Doppler ultrasound, a value of more than 1.5 multiples of the median for the corresponding gestational age predicts moderate to severe fetal anemia. Okay, so
సో ఇక్కడ యూ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ మనం డైరెక్ట్ కూమ్స్ టెస్ట్, ఇండైరెక్ట్ కూమ్ టెస్ట్. టెస్ట్లో మేజర్గా మనం ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీలో చేసే టెస్ట్ ఏంటి? ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ కూమ్స్ టెస్ట్. ఓకే, సో ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అనేది మనకి ఎస్పెషల్లీ ప్రైమరీ మదర్లో, సో ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే బై 12th వీక్ వీ విల్ డూ. ఓకే, ఒకవేళ అది నెగిటివ్ వచ్చింది అనుకుందాం. ఓకే, సో యూ ఆర్ నాట్ సపోజ్ టు లివ్ అగైన్ అట్ 28th వీక్ యూ ఆర్ సపోజ్ టు డూ ఇట్. ఓకే, ఒకవేళ 28th వీక్లో కూడా మనకి నెగిటివ్ వచ్చింది అనుకోండి, 36 వీక్స్లో కూడా రిపీట్ చేయాలి. ఒకవేళ మనకి 12th వీక్ పాజిటివ్ వచ్చినా, 28th వీక్ పాజిటివ్ వచ్చినా, 36 వీక్కి పాజిటివ్ వచ్చినా, అప్పుడు ఒకవేళ పాజిటివ్ వస్తే మనం ఏం చేయాలి అంటే, ఇట్ గెట్స్ పాజిటివ్, క్వాంటిటేటివ్ అసెస్మెంట్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఐజీజీ. సో ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది మనకి ఎంత క్వాంటిటీలో మనకి డెవలప్ అయింది అనేది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, ఇక్కడ మనకి వాల్యూ అనేది 1.5 మల్టిపుల్స్ ఆఫ్ ద మీడియన్ కంటే కనుక ఎక్కువ ఉందనుకోండి, దట్ మే లీడ్స్ టు లైక్ హీమోలైసిస్. ఓకే, ఎంత మోర్ దాన్ 1.5 MOM మామ్స్, 1.5 అంటే మల్టిపుల్స్ ఆఫ్ ది మీడియన్ 1.5 MOMs కనుక ఎక్కువ ఉంటాయి. సో ఇట్ మే లీడ్ టు ఫీటల్ ఎనీమియా. Amniocentesis. Okay, so apart from direct and indirect Coombs test, even we can go for the amniocentesis. Okay, amniocentesis and estimation of bilirubin in the amniotic fluid by spectrophotometry are indicated in. Okay, so amniocentesis అనేది మనకి మేజర్గా it is estimation and bilirubin of the amniotic fluid by spectrophotometry are indicated in previous హిస్టరీ ఆఫ్ సివియర్లీ ఎఫెక్టెడ్ బేబీ. ఓకే, సో ఈ అమ్నియోసింథసిస్ అనేది మేజర్గా మనకి ప్రీవియస్ హిస్టరీ. సో ప్రీవియస్గా హిస్టరీ ఆఫ్ సివియర్లీ ఎఫెక్టెడ్ బేబీ, ఫాదర్ ఈస్ హెటెరోజైగస్ టు డిటర్మైన్ వెదర్ ద పర్టికులర్ బేబీ విల్ ఎఫెక్టెడ్ ఆర్ నాట్. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ బేబీ విల్ ఎఫెక్ట్ ఆర్ నాట్ అనేది మనకి అమ్నియోసింథసిస్లో వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకే, సో అమ్నియోసింథసిస్లో మనకి వాట్ వీ కెన్ అండర్స్టాండ్. సో అమ్నియోసింథసిస్ is an estimation of bilirubin in the amniotic fluid by spectrophotometry. Okay, so amniocentesis చేయడం వల్ల amniotic fluid లో ఏమైనా bilirubin concentration లో చేంజెస్ ఉందా, సో దట్ విల్ బి ఫౌండ్. ఓకే, సో ప్రీవియస్ హిస్టరీ ఒకవేళ ప్రీవియస్ బేబీ సివియర్గా ఎఫెక్ట్ అయ్యి ఉంది, ఫాదర్ ఈస్ హెటెరోజైగస్ టు డిటర్మైన్ వెదర్ ద పర్టికులర్ బేబీ విల్ బి ఎఫెక్టెడ్ ఆర్ నాట్. సో ఈ పర్టికులర్ బేబీ ఎఫెక్ట్ అవుతుందా లేదా తెలుసుకోవడం కోసం వీ కెన్ డూ ద amniocentesis. Next, management of Rh negative unsensitized pregnancy. Okay, so management of Rh negative unsensitized. Unsensitized ఉంటే యూజువల్గా అయితే మనకి ప్రాబ్లం ఉండదు. ఓకే, సెన్సిటైజ్డ్ ఉంటేనే మనకి యాంటీబాడీస్ అనేది డెవలప్ అయ్యి నెక్స్ట్ ఫీటస్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఎట్ రిస్క్ ఎట్ ద ఇనిషియల్ ఏఎన్సీ విజిట్. అంటే ఇనిషియల్ అంటే ఫస్ట్, సో మనకి ఇనిషియల్ ఏఎన్సీ అంటే యాంటీనేటల్ విజిట్, ఫస్ట్ యాంటీనేటల్ విజిట్లోనే మనకి వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఓకే, సో డిటర్మైన్ ద బ్లడ్ గ్రూప్, RH ఫ్యాక్టర్ అండ్ ఐసిటీ. ఓకే, డిటర్మైన్ ద బ్లడ్ గ్రూప్, RH ఫ్యాక్టర్ అండ్ ఐసిటీ. ఇండైరెక్ట్ Coombs test. So repeat ICT at 28 weeks and at 36 weeks. If negative, 300 micrograms, 300 mcg NTD at 28 weeks or after any procedure. Okay, so during the pregnancy, if any procedure, so external ga version chesna, amniocentesis chesna, cord blood ganaka manam draw chesna, so whatever you do, any procedures, so during the pregnancy and RH incompatibility or negative blood group ఉన్న mother lo, so during pregnancy if we do any procedures, ఏదైనా ఇన్వేజివ్ ప్రొసీజర్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా వీఆర్ సపోజ్ టు గివ్ యాంటీడీ. Okay, so 300 mcg NTD we are supposed to give at 28 weeks. Okay, so try to understand management of Rh negative unsensitized mother. Unsensitized mother అంటే అర్థం ఏంటి, ఇంకా ఇక్కడ మనకి ప్రైమరీ రెస్పాన్స్ అంటే యాంటీబాడీస్ అనేవి ఫీటల్ బ్లడ్కి ఎగైనెస్ట్గా డెవలప్ కావాలి. ఓకే, సో బట్ స్టిల్ ద మదర్ బ్లడ్ గ్రూప్ ఈస్ నెగటివ్. ఓకే, RH నెగటివ్ అన్సెన్సిటైజ్డ్ మదర్ అంటే అర్థం ఏంటి, so unsensitized mother or unsensitized pregnancy.